వెల్కమ్ టు మెగానన్ టీవీ. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. తన ఆట తీరుతో మెస్పరైజ్ చేసిన మాస్టర్ బ్లాస్టర్ టీమిండియాకు ఎన్నో మ్యాచ్ల్లో ఒంటి చేత్తో విజయం అందించారు. క్రికెట్కు దశాబ్దం క్రితమే వీడుకోలు పలికిన టెండూల్కర్ ముంబైలో నివాసం ఉంటున్నారు. బాంద్రాలో విలాసవంతమైన జీవితాన్ని గడుపుతున్నారు. అది ఇల్లు కాదుండై ఓ అద్భుతమైన ప్యాలెస్. క్రికెట్ గాడ్ సచిన్ టెండూల్కర్ కలల సౌధం ముంబై బాంద్రాలో నివాసం ఉంటున్నారు. అత్యంత ధనవంతులైన సెలబ్రిటీలు నివసించే చోట ఇది పురాతన రాజభవనాన్ని తలపిస్తుంది. ఈ ఇంటిని డోరాబ్ విల్లా అని పిలిచేవారు. 1926లో నిర్మించి బాంద్రాలోని పెర్రీ క్రాస్ రోడ్లో ఉన్న ఈ విల్లా ఒకప్పుడు పార్సీ కుటుంబానికి నిలయంగా ఉండేది. 2007లో సచిన్ ఈ ఆస్తిని 39 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారు. 4 సంవత్సరాల పునర్నిర్మాణం తర్వాత టెండూల్కర్ 2011 నాటికి అధికారికంగా ఇక్కడికి మారారు. ఈ విల్లా 6000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. పలు అంతస్తులు, 2 బేస్మెంట్లు, ఇష్టమైన స్పా కంటే ప్రశాంతంగా ఉండే రూఫ్టాప్ స్పేస్ ని ఇది కలిగి ఉంటుంది. నిజానికి పురాతన కట్టడం డోరాబ్ విల్లాను కూల్చివేయలేదు. దానిని టెండూల్కర్ ప్రేమగా పునరుద్ధరించుకున్నారు. వారు తమ సొంత ముద్ర చూపిస్తూనే చరిత్రను కాపాడే ప్రయత్నం చేశారు. ఈ భవనం ప్రవేశ ద్వారం పూర్తిగా డ్రమాటిక్గా ఉంటుంది. రాజప్రాంగణంలో రేఖాగణిత శిల్పాలతో కూడిన డబుల్ డార్క్ వుడ్ తలుపుల ఎంట్రన్స్ అద్భుతంగా దర్శనమిస్తుంది. లోపలికి అడుగుపెట్టిన తర్వాత నల్లపాలరాయి అంతస్తులు, కుండీలతో ఉంచిన మొక్కల ప్రశాంతమైన అమరికలోకి స్వాగతిస్తుంది. లోపల లివింగ్ రూమ్ కంటే తెలుపు గోధుమ రంగు షేడ్స్లో లాంజ్లు, మట్టి సోఫాలు, నిగనిగలాడే పాలరాయి ఫ్లోరింగ్, తోలు చేత కుర్చీలు, ట్రోఫీలు, అవార్డులు అమరిక. ఆ లెక్కలేనన్ని ప్రశంస పత్రాలు కనిపిస్తాయి. డైనింగ్ ఏరియా లివింగ్ రూమ్ నుండి కుడివైపున ఉంటుంది. టేకు, మహుగనితో అలంకరించినది ఇది. ఈ బంగ్లాలో స్పెషల్ అట్రాక్షన్ ఏంటంటే 2 వేరువేరు లాబీలను కలుగుతూ ఒక గాజు వంతెనను ఏర్పాటు చేశారు. ఈ గ్లాస్ బ్రిడ్జికి ఒకవైపు సచిన్ బెడ్రూమ్ ఉండగా మరోవైపు సారా, అర్జున్ టెండూల్కర్ రూమ్లు ఉన్నాయి. ఈ బంగ్లాలో తాటి చెట్లు, పొదలు, పండ్ల చెట్లు, ఉష్ణమండల మొక్కలు, ఒక చిన్న చెరువుతో పాటు విశాలమైన తోట కూడా ఉంది. బాంద్రా భవనం కిరీట భవనం అయినప్పటికీ టెండూల్కర్లు బాంద్రా కుర్లా కాంప్లెక్స్లోని దుస్తోజీ సీజన్స్ కాంప్లెక్స్లో 1600 చదరపు అడుగుల స్టైలిష్ అపార్ట్మెంట్ను సొంతం చేసుకున్నారు. 2018లో 7.15 కోట్లకు కొనుగోలు చేసి అంజలి పేరుతో రిజిస్టర్ చేసిన ఈ అపార్ట్మెంట్ సచిన్ పెరిగిన చోటు నుండి కొద్ది దూరంలో ఉంది. సింగపూర్కు చెందిన డేవిడ్ టే రూపొందించిన ఈ అపార్ట్మెంట్ ముంబై నోస్టాలియాలో కొద్దిపాటి చక్కదనాన్ని ప్రతిబింబిస్తుంది. 2 కార్ పార్కింగ్, 1459 చదరపు అడుగుల కార్పొరేట్ ఏరియాతో ప్రశాంతమైన సాయంత్రాలు, ఫ్యామిలీ పార్టీలు, విందులు జరిగే చోటు ఇది. సో లగ్జరీ సౌకర్యాలతో ఉన్న ఈ సచిన్ ప్యాలెస్ ఇదండి.